జై శ్రీరామ హనుమ. యాక్చువల్లీ నాకు తెలుస్తుంది మలం ఉందని. అంటే మన యొక్క వ్యర్థ పదార్థము మన కడుపులో ఉంటే నా కడుపులో మీకే అసలు నా కడుపులో దానివల్ల కొన్ని క్రియలు చేయడం అంటే ఎక్కువసేపు చేయడం అది. ఇది ఇంకా పోవాలంటే ఖచ్చితంగా నేను అంటే రోజుకి ఒక పూట తిన్నాను కాబట్టి కొంచెం ఆహారం తక్కువ తిన్నాను కాబట్టి దాని తక్కువ తయారవుతుంది. నాకు ఇంకా ఎక్కువ కావాలి నా శరీర తత్వానికి, వేడి తత్వానికి, ప్లస్ నేను చేస్తున్న వ్యాయామాలకి ఫుడ్ అధికంగా తినాలి, బాగా తీసుకోవాలి. తీసుకుంటే కరెక్ట్గా టైమింగ్స్ అన్నీ వేరే విషయం. ఓకే, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎండిపోయి చేయాలనుకుంటే ఈరోజు టోటల్గా మొత్తం ఫాస్టింగ్ ఉపవాసం చేసేసి నీళ్ళే తాగుతూ ఉంటే ఖచ్చితంగా కడుపు బ్రహ్మాండం కాళైపోతుంది. హరే కృష్ణ. కాళైపోయి ఆఫ్టర్ దట్ అంటే రేపు బ్రహ్మాండంగా చేయిస్తుంది, కొన్ని క్రియలు చేయొచ్చు. ఇంకా ఆ రోజు కూడా మానేసి ఆఫ్టర్ దట్ డే కానీ చేస్తే అసలు ఇంకా చేయొచ్చు. మనిషి ఎండిపోతాం, అసలు టోటల్గా మన శరీరంలో కొవ్వు మొత్తం కరిగిపోతుంది. మెల్లమెల్లగా దాన్ని చేసుకోవాలి. అంటే కొన్ని చేయాలంటే కొన్ని డొక్కు మార్చుకోవాలి. అంటే బంగారం కాలితే కానీ దాని షేప్స్ రూపం వంగదు, ఫ్లో అవ్వదు. అలాగే శరీరం కూడా మనం ఏమైనా తింటే, ఆహారాలు తింటే శరీరం కూడా మనకి మెల్ట్ అవ్వదు. ఎప్పుడైతే మెల్లి మానుకుంటూ చేస్తున్నామో మళ్ళీ తినాలి, మళ్ళీ చేయాలి, అప్పుడు ఆధీనంలో ఉంటుందన్నమాట. అదే విషయం.